భరతవర్ష భరత్ అనే ఆటో డ్రైవర్కి మద్దతుగా నిలుస్తున్నది అని గర్వంగా చాటి చెబుతూ ఈరోజు భరత్ ముఖంలో మీకు అమాయకత్వం కానీ భయం కానీ కనిపించలేదా? అతడు చేసిన పాపం ఏమిటి? ఆ రోజు కోవాబన్ కల్తీ కోవాబన్ ఒలీకి పేరు మతము అడిగేసరికి సర్రం లేచినటువంటి వ్యక్తులు ఈరోజు అతని మతము తెలిసినా అతని పేరును అడుగుతూ అతని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ. జై శ్రీరామ్. తప్పే ఉందయా? ఇప్పుడు నేను జై హింద్ అంటాను. జై హింద్ అంటే హిందువులకు మాత్రమే జై, బాకీ సబ్కో నై అని కాదు కదా అర్థం. ఈ మధ్య తులసి చందు తనకు తాను నేను హిందువుని అని నిన్ను ఫోటోలు పెట్టుకొని ఆధార సహితంగా నిరూపించుకొని ఛాలెంజ్ విసిరారు కదా. యాజ్ ఎ హిందూ నువ్వు దీన్ని ఎలా చూస్తున్నావు? డర్నాకాయకు ఆ డర్నా అయితే నిజంగా భయపడతా ఉంటే వీడియో ఎందుకు తీస్తాడు? మాట్లాడుతూ వీళ్ళు ఏమంటారంటే హైదరాబాద్లో రూల్స్ తెలవా నీకు మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అందరికీ నమస్కారం. కల్తీ కోవాబన్ ఇష్యూలో ఓవర్ యాక్షన్ చేసిన మందంతా ఇప్పుడు ఎక్కడున్నారు అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఒక ఆటో డ్రైవర్, సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్న ఆటో డ్రైవర్, ఒక్కరోజు ఆటో నడపకపోయినా తన కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. కానీ అతన్ని కొంతమంది ఉన్మాదులు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి స్టేషన్లకు రప్పించి ఆటోని సీజ్ చేసేస్తామని ఏకంగా పోలీసులు కూడా బెదిరించి భయాందోళనకు ఆయన్ని గురి చేశారు. అయితే కొంతలో కొంత హిందూ సమాజం యాక్టివ్ అయి ఉంది కనుక భరత్ అనేటటువంటి ఆ ఆటో డ్రైవర్కి అండగా నిలవడంతో కొంతవరకు సమస్య సద్దుమరిగినట్టే కనిపిస్తోంది. కానీ ఈ కేస్ స్టడీని సరిగ్గా మనం అధ్యయనం చేయకపోతే ఇటువంటివి రిపీట్ అవుతాయి, ఇటువంటివి పరిపాటిగా మారుతాయి, ఇటువంటివి సర్వసాధారణమైపోతాయి. కనుక దయచేసి ఆలోచించండి. ఈ వీడియోలో కూలంకషంగా అన్ని విషయాల్ని నేను మీకు చేరవేస్తాను. మొత్తం చూసే ప్రయత్నం చేయండి. చాలామంది పెద్దలు రియాక్ట్ అయ్యారు, హిందుత్వవాదులు కూడా అండగా నిలిచి మాట్లాడారు. వాళ్ళ బైట్స్ అన్నీ కూడా వరుసగా ఉన్నాయి, మీకు లాస్ట్లో ప్లే చేస్తాను. ముందుగా నా ఒపీనియన్ని చెప్పి భరత్ అనే ఆటో డ్రైవర్కి మద్దతుగా నిలుస్తున్నది అని గర్వంగా చాటి చెబుతూ విషయంలోకి వెళితే, ఈ భరత్ అనేటటువంటి ఆటో డ్రైవరు ఎప్పట్లాగనే తన జీవనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుండగా ఆల్ ఆఫ్ సడన్గా ఇదిగోండి ఇలా ఒకతడు వీడియో తీస్తూ అతన్ని బెదిరించసాగాడు. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం విచారిస్తూ ముందుకు సాగుదాం. ड्राइवर मिला है ఒక ఆటో డ్రైవర్, అతని పేరు భరత్. మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అతనికి అండగా ఉన్నారు. అయితే అతను తన ఆటో వెనుకత్తల తన ధర్మానికి సంబంధించి తనకు నచ్చినటువంటి మాటల్ని, ఇంకా వీళ్ళ భాషలో చెప్పాలంటే భావ ప్రకటనని చూపిస్తే కడుపు మండిపోయిందా లేకపోతే ఇంకెక్కడన్నా మండిందా నాకు అర్థం కావట్లేదు. కానీ వీడియో తీసేసి అదేదో నేరంలాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ఈ మంద ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో తీసే మంద అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి మంద, వాళ్ళకు అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉంటూ ఇక్కడి కూడు తింటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే మంద కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇలాగే మీరు రియాక్ట్ అయ్యారా? సంబంధం లేని ఇరాన్ దేశానికి ఇక్కడి నుంచి గోల్డు అలాగే డబ్బులు పంపించినటువంటి వ్యక్తుల మీద కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారా? మీది భారతదేశం కదా, ఇరాన్కి డబ్బులు పంపించడం ఏంటని. ఉగ్రవాదులకి మరణశిక్ష పడితే వాళ్ళ డెడ్ బాడీని ఊరేగించినటువంటి వ్యక్తులపై కూడా మీరు ఇలాగే క్వశ్చన్ చేశారా? ఎంతోమంది ఎన్నో విధాలుగా తమ మతాలకు సంబంధించినటువంటి చిహ్నాలను, కొటేషన్స్ను ఈ విధంగా వాళ్ళ యొక్క వాహనాలకో ఇళ్లకో అతికించుకుని ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఇలాగే అడిగారా? ఇతను ఒక అమాయకుడు, ప్రతిఘటించలేడు, సింగిల్గా ఉన్నాడు, కొడితే పడతాడు, బెదిరిస్తే ఇంకెప్పటికీ కూడా అలాంటి పని చేయడు అని మీరు తెగించి కదా ఈ పని చేసింది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా పోలీసులు రిమూవ్ చేసేసారంట.
వెరీ గుడ్ సార్, నేను లాస్ట్లో ఒక ప్రతిపాదన చెప్తాను, మేము అందరం కలిసి ఆ పని చేద్దాము, అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగా ఒక వ్యక్తి భరత్ని బెదిరిస్తూ, ఆటో డ్రైవర్ని బెదిరిస్తూ ఈ యొక్క కొటేషన్స్ని చూపించి ఎంత దారుణంగా వ్యవహరించాడో చూడండి. ఇప్పుడు ఆ రోజు కల్తీ కోవాబన్ వలీకి పేరు మతము అడిగేసరికి సర్రం లేచినటువంటి వ్యక్తులు ఈరోజు అతని మతము తెలిసినా అతని పేరును అడుగుతూ అతని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? నేను నాగబాబు అనేటటువంటి సామాజిక కార్యకర్తని, సంఘ సేవకుడిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఆ రోజు వలీకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఏదో అండగా నిలబడ్డారు కదా, ఈరోజు భరత్ అనేటటువంటి ఒక సామాన్య నిరుపేద హిందూ ఆటో డ్రైవర్కి కూడా అలాగే అండగా నిలుస్తారా? అతని ముఖంలో మీకు అమాయకత్వం కనిపించలేదా? నాట్ ఓన్లీ నాగబాబు, ఆ రోజు కల్తీ కోవబన్ ఇష్యూలో తెగ మానవత్వాన్ని ప్రకటించేసుకున్న వ్యక్తులందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఈరోజు భరత్ ముఖంలో మీకు అమాయకత్వం కానీ భయం కానీ కనిపించలేదా? అతను చేసిన పాపం ఏమిటి? అతను జై శ్రీరామ్ అని పెట్టుకోవడమా? అలాగే ఆయన పెట్టినటువంటి కొటేషన్స్ కూడా నేను అర్థం చెప్తా. ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చిపోతున్నా కంటికి కనిపించనట్లుగా యాక్ట్ చేసే మీరంతా కూడా ఈరోజు కేవలం హిందువుల్ని టార్గెట్ చేయటం, బొట్టు పెట్టుకుంటే ఎక్కిరించటం, కాషాయం కట్టుకుంటే ఏదేదో మాట్లాడడం, జై శ్రీరామ్ అంటే అదేదో బూతులాగా మార్చేసేయటం. ఏంట్రా నాయన, ఏం చేస్తున్నారు? ఏంటి మీకు ఎందులో మండుతోంది? హిందువులందరూ కూడా యాక్టివ్గా ఉంటే మీకు ఎందులో మండుతోంది? మీ మంట ఇంకా పెరిగే కాలమే ఉంది, మీకు పోయే కాలమే ఉంది. మీరు ఎవరైతే పరమత సహనం కలిగి లేరో, హిందుత్వం పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉన్నారో, మీకందరికీ కూడా ఇబ్బందులే వస్తాయి. ఎందుకంటే హిందువులు యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు, వాళ్ళ యొక్క రక్షణకి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఏదో మత్తులో అలా సాగిపోయింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా కూడా తేలిపోతోంది. ఏమిటా తేలిపోతోంది అంటే నిజం తేలిపోతోంది, నిజం గ్రహించడం అనేది జరుగుతోంది. ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఏంది ఆయన కూడా ఎక్కడ బెదరలేదు. భరత్ నిజంగా ధైర్యవంతుడే. కాకపోతే ఒకంత ఎవరైనా సరే అలా సడన్గా వచ్చి ఒకడు వీడియో తీసేస్తూ క్వశ్చన్ చేస్తూ ఉంటే లోపల ఆందోళన ఉంటుంది. కానీ అతను ప్రతిఘటించిన తీరు, పాటించినటువంటి సంయమనం అన్నీ కూడా అద్భుతమనే చెప్పాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమకు వచ్చినటువంటి సమస్యని హ్యాండిల్ చేసుకోగలగాలి. ముఖ్యంగా ధర్మం పట్ల అంతటి నిష్ట కలిగి ఉండాలి. ఏం రాసుకున్నాడు ఆయన? ఎక్కడ మండిపోయింది నీకు? ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్. తప్పే ఉందయా? సనాతన ధర్మానికి ఆది లేదు, అంతము లేదు. అది ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు, అది ఎప్పటికీ ఉంటుంది. నువ్వున్నా నేను లేకపోయినా ప్రపంచమంతా కూడా కాలగర్భంలో కలిసిపోయిన సనాతన ధర్మం అనేది ఉంటుంది. అది శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది అని ఎన్నో సందర్భాల్లో పెద్దలు చెప్పారు. దానికి తగ్గ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మిగతా మతాలన్నీ పుట్టుకొచ్చినాయి అనడానికి పలానా తారీఖు ఉంది, సనాతన ధర్మానికి తారీఖు లేదు. కనుక ఎవడన్నా ఈ భూమి మీద పుట్టాడు అంటే అతడు హిందువే అవుతాడు. హిందువుగా పుట్టిన తర్వాత ఒకడు మతం మారొచ్చు, దేశం మారొచ్చు, ద్వేషం పెంచుకొని ఇంకేదన్నా చేయొచ్చు, అది వేరే. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి హిందువే, అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి జీవియే. అంత అర్థం ఉంది. అందులో ఎక్కడ ద్వేషం లేదే, అందులో ఎక్కడ ఇతర మతాల్ని కించపరచడం లేదే. ఇప్పుడు నేను జై హింద్ అంటాను. జై హింద్ అంటే హిందువులకు మాత్రమే జై, బాకీ సబ్కో నై అని కాదు కదా అర్థం. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అని చెప్పుకుంటున్నాడు. ఒకవేళ నీకు ఆ కొటేషన్ నచ్చలేదనుకో, నువ్వు మార్చుకో. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఇస్లాంకి సంబంధించినటువంటి మార్చుకో. ఇప్పుడు మీరు ప్రకటించేటటువంటి నమాజుల్లో శబ్దం అనేది కూడా మీరు పరిమితికి మించి కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఎవరు అబ్జెక్ట్ చేయలేరు, చేసే దమ్మెవడికి లేదు, అది పక్కన పెడితే అందులో మీరు ప్రకటించేది ఏంటి? అల్లా ఒక్కడే దేవుడు, అల్లాని మించినటువంటి దైవం ఇంకొకటి లేదు, అల్లాయే సర్వము అన్నట్లుగా మీరు మాట్లాడతారు కదా. దాని అర్థం అదే కదా. ఎవడన్నా వచ్చి అబ్జెక్ట్ చేశాడా? అబ్జెక్ట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇక్కడ ఈ హిందువు తన మతాన్ని తాను ప్రకటించుకున్నాడు. పోనీ కేవలం ఈ ఒక్క ఆటో డ్రైవరేనా అంటే, ఇప్పుడు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కోట్స్ పెట్టుకుంటారు,
ఉర్దూలోనో అరబిక్లోనో పెట్టుకుంటారు. క్రిస్టియన్ జీసస్ ఈజ్ మై సేవియర్ అని పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఆ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు పెట్టుకుంటారు. ఎవరన్నా వెళ్ళి అడ్డుపడిపోతున్నారా ఈ విధంగా? కనుక ఇక్కడ నేరం చేసిన వ్యక్తి ఎవడు అంటే దీన్ని అబ్జెక్ట్ చేసినవాడు. బాధితుడు ఎవరు అంటే భరత్. కానీ రివర్స్లో పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారు, ఎలా మాట్లాడారు. ఆ ఎస్ఐ గారు, అత్తాపూర్ ఎస్ఐ గారు, సార్ మీకు సోయి ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు సార్, ఎందుకు సార్ ఇంత ఆకాశం? మళ్ళీ సరే మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీరు పోలీసు అందరికీ న్యూట్రల్గా ఉంటారు, కానీ యాజ్ ఎ హిందూగా మీరు కూడా హిందూ అన్నట్లుగా తెలుస్తుంది. యాజ్ ఎ హిందూగా కూడా కనీసం ఆలోచించకుండా ఆ బెదిరింపు పర్వం ఏంటి సార్? ఆడియో కాల్ మీకు ప్లే చేస్తాను చూడండి. అత్తాపూర్ ఎస్ఐ గారు చాలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు అతను సస్పెండ్ అవ్వాలి, అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు హిందువులకు సంబంధించినటువంటి నాయకులు. ఈ స్థాయిలో ఈరోజు హిందువుల పరిస్థితి నెలకొంది అంటే దారుణం అంటే దారుణం ఇది. అంతేకాదు ఒక ఘటనని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. జలియన్ వాలాబాగ్ మనకి ఆ ఉదంతం తెలుసు కదా, ఆ నరమేధం గుర్తుందా? ఆ రోజు బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని పాస్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవడు? బ్రిటిష్ వాడి దగ్గర పనిచేసినటువంటి భారతీయ సిపాయియే. ఆ భారతీయుల చేతులతో భారతీయుల్ని చంపడం అనేది నాడు జరిగింది. ఈరోజు కూడా హిందువులపైన కేసులు పెట్టడానికి ఎవడన్నా వస్తే ఆ కేసులు నమోదు చేసేస్తున్నది కూడా హిందువులే. హిందువుల్ని, హిందుత్వవాదుల్ని నొక్కేస్తుంది కూడా హిందువులే. ఎన్నో ఉదాహరణలు. ఇక్కడ ఒక దొంగ బాబా ఉన్నాడు, ఆ బాబా మీద మేము పోరాటం చేస్తూ ఉంటే వాడే గొప్ప హిందువు అయిపోతున్నాడు. ఆ గొప్ప హిందువు దగ్గరికి పెద్ద పెద్ద హిందుత్వ సంస్థలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అది వేరే టాపిక్లో చెప్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, హిందువుకి హిందువే శత్రువు అన్న తీరు. ఈరోజు ఆ ఎస్ఐ గారు మాట్లాడే విధానం చూసి చాలామంది ఫైర్ అవుతున్నారు. డైరెక్ట్గా ఉన్నత స్థాయి అధికారులకి అతని మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఏంటి సార్ అతని నడవడిక, అది కరెక్టా? ఆ బెదిరింపు ఏంటి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అనవసరంగా అతన్ని బెదిరిస్తూ ఉన్నారు. ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ హిందూ, జై శ్రీరామ్. దాంతోపాటుగా ఇటువైపు ఇంకొక కోట్ ఉంది, ఇది ఇంకా అద్భుతం. అంటే యాక్చువల్గా మతం మారితే కన్న తల్లిని మార్చినట్లే అనేది కొంచెం సాఫ్ట్గా ఉంది, ఇది ఇంకా కరెక్ట్గా ఉంది. చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. దట్స్ ఇట్. నీ మతాన్ని నువ్వు మార్చుకున్నావా, నువ్వు పుట్టినటువంటి మతంలో నువ్వు లేకుండా నీ మతాన్ని నువ్వు మార్చుకున్నావా, నీ తండ్రిని మార్చినట్లే అనేది అతను ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు. కారణం ఏమిటి అంటే ఒకప్పుడు హిందూ జనాభా ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నారు? హిందుత్వం మీద నిరంతరం దాడులు చేస్తూ చేస్తూ ఏమారుస్తూ మత మార్పిడి గ్యాంగులు, మత మార్పిడి మాఫియా హిందువుల సంఖ్యను తగ్గించేస్తూ డెమోగ్రఫికల్ చేంజెస్కి పాల్పడుతూ ఉంటే, ఈ దేశం ముక్కలైపోవడానికి విదేశీ శక్తులకి అండగా నిలుస్తూ ఉంటే సగటు హిందువు ఆవేదన చెందటంలో ఎక్కడన్నా తప్పు ఉందా? మతం మారడం ఏంటి? మతాన్ని మార్చడానికి మార్చడం ఏమిటి? కనుక చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అని చెప్పడం అతని యొక్క భావ ప్రకటన. నా హిందుత్వం మీద దాడి జరుగుతున్నప్పుడు నా హిందుత్వంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని అందరినీ, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక బలహీన దశలోనో ప్రలోభ స్థితిలోనో మతాలు మార్చేస్తూ ఉంటే, అరే నువ్వు మతం మారితే మీ అయ్యను మార్చినట్లే అని చెప్పడంలో తప్పే ఉంది? తప్పే ఉందయా? దీన్ని పట్టుకొని ఏదో దేశ వ్యతిరేక చర్య అన్నట్లుగా అతన్ని అంత దారుణంగా బెదిరిస్తారు. ఎక్కడన్నా ఉందా ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? దీని గురించి మాట్లాడరు. ఈ మధ్య తులసి చందు తనకు తాను నేను హిందువుని 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 అని నిన్ను ఫోటోలు పెట్టుకొని ఆధార సహితంగా నిరూపించుకొని ఛాలెంజ్ విసిరారు కదా. యాజ్ ఎ హిందూ నువ్వు దీన్ని ఎలా చూస్తున్నావు? దీని పట్ల నువ్వు ప్రోగా రెస్పాండ్ అవుతావా, లేకపోతే బాధితుడైన భరత్కి నెగిటివ్గా రెస్పాండ్ అవుతావా? నేను చూద్దాం అనుకుంటున్నాను. ఆవిడ్ని పింగ్ చేయండి, ఓ హిందూ తులసి చందు రెస్పాండ్ అవ్వు ముందు అని చెప్పేసి ఈ వీడియోని పంపించండి. హిందూ అని చెప్పేసుకుంటే అయిపోదమ్మా. హిందుత్వ లక్షణాలు ఉండాలి. ప్రతి ఒక్కడు వాడేసేయడమే హిందుత్వ. ప్రతి ఒక్కడు కాషాయాన్ని వాడేస్తాడు. ప్రతి ఒక్కడు ఏంటి అది దొరికింది ఇంకా సరుకు అంతే. కానీ నిజమైన హిందువు భరత్ లాగా ఉంటారు. నిజమైన హిందువు భరత్కి అండగా నిలిచిన వాళ్ళలాగా ఉంటారు. ఇది మనం గమనించాలి. ఎందుకు రాపిస్తున్నావు? రాకపోతే
ఇప్పుడు అదే భరత్ ఆగ్రహంగా ఎట్లారా నువ్వు నీ మతానికి సంబంధించినటువంటి మాటల్ని పెద్ద పెద్ద శబ్దాలతో మైకుల్లో పెట్టి చావగొడతావు. అందరూ ముస్లింలు లేరు కదా, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ఇతర మతస్థులు చాలామంది ఉన్నారు. అందరికీ ఎందుకు నీ మతానికి సంబంధించింది అంత గట్టిగా డిస్టర్బ్ చేస్తూ మరి వినిపిస్తూ ఉన్నావు అని అంటే అతడిలో ఇంతే సహనం ఉంటుందా? ఇప్పుడు భరత్ చూపిస్తున్నంత సహనమే అవతల వ్యక్తి చూపిస్తాడా? గుంపు వేసుకొని వచ్చి మర్చిపోయామా బంగ్లాదేశ్లో ఏం జరిగిందో? భారత్లో కూడా జరుగుతుంది, భరత్ మీద కూడా జరుగుతుంది. ఏం తప్పు చేశాడని ఆయన? డర్నాకైకు ఆ డర్నా అయితే నిజంగా భయపడతా ఉంటే వీడియో ఎందుకు తీస్తాడు? నువ్వేదో బెదిరిస్తూ ఉంటే భయపడిపోతున్నాడు ఆయన. అఫ్కోర్స్ మీరు గుంపుగా వచ్చి ఏదన్నా చేస్తారనే ఆందోళన అయితే అతనిలో ఉంది, కానీ భయం అనేది లేదు. అతను ప్రతిఘటించాడు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ఎక్కడా పరిధిని దాటకుండా నీలా కాకుండా చక్కగా ఆయన మాట్లాడాడు. తప్పే ఉంది, నా ఆటో నేను రాసుకున్నా, నువ్వు అబ్జెక్షన్ చేసుకున్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. ఆటో డ్రైవర్ ఆటో నెంబర్ ఉంది కదా, దాని మీద నువ్వు ఆధారంగా చేసుకుని కంప్లైంట్ ఇచ్చుకో, అన్నీ వచ్చేస్తాయి కదా డీటెయిల్స్ అని చెప్తున్నాడు ఆయన. అయినా కూడా చూడండి, ఇది ఈ దేశపు దౌర్భాగ్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ, అందున హైదరాబాద్. మాట్లాడుతూ వీళ్ళు ఏమంటారంటే హైదరాబాద్లో రూల్స్ తెలవా నీకు మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు. హైదరాబాద్లో రూల్స్ ఎట్లుంటాయో తెలవదా అని. హైదరాబాద్ ఏనా సెపరేట్ దేశమా సార్? హైదరాబాద్లో రూల్స్ ఏంటి సార్? తెలంగాణలో రూల్స్ ఉంటాయి కదా. సరే, ఏదైనా ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉంటే బోర్డులు పెట్టండి సార్, ఎక్కడ పడితే అక్కడ. ఎవరు ఏ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు కూడా పెట్టకూడదు అని పెట్టండి. పెడితే అప్పుడు సరిపోతుంది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని పెట్టొద్దు, హిందువులు హిందూ అని పెట్టకూడదు కదా, జై శ్రీరామ్ అని పెట్టకూడదు కదా. ఆయన అట్లా మాట్లాడారు. ఆ ఆడియో కాల్ కూడా నేను దీనికి అనుసంధానంగా అవన్నీ పేరుస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మన వాళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడారు, నిలబడ్డారు. అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇక ఇప్పుడు వాళ్ళు ఎలాగా వచ్చి కంప్లైంట్ ఇచ్చారనే దాన్ని చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటంత నష్టం వచ్చేసి. ఇన్సిడెంట్ అయితే ఏంటంటే పిల్లర్ నెంబర్ 105 దగ్గర మొగల్తన్నాల దగ్గర అతను ఆటో టాపిక్ గల ప్రోగేటివ్ వర్డ్స్ రాసినమాట. ప్రోగేటివ్ వర్డ్స్ రాస్తే మేము ఆ ఆటోని ఆపేసి అది ప్రొవోకేటింగ్ అంట. ఇదే అత్తాపూర్లో కొంతమంది హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక అక్రమ గో రవాణా వ్యాన్ని అడ్డుకుంటే, లారీనో వ్యాన్నో అడ్డుకుంటే, ఆ అత్తాపూర్ లోకల్ నాయకుడు వచ్చి, ఎమ్మెల్యే, ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వచ్చి ఆ వ్యక్తుల్ని, ఆ వ్యాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎటువలనట్టు చేసేసి తీసుకెళ్ళిపోయాడు. అది ప్రొవోకేటింగ్ కాదా? గోవుల్ని అక్రమంగా తరలించి వధించడం అనే ప్రక్రియ ప్రొవోకేటింగ్ కాదా? హిందువులు రెచ్చిపోరా? కనీసం హిందువులు రియాక్ట్ కారా? రియాక్ట్ అయినా రెచ్చిపోయినట్లుగా ప్రొజెక్ట్ చేస్తారా? ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమాయకంగా ఏమీ తెలియనట్లుగా ఒక్క భరత్ అనే వ్యక్తి మీద ఏ స్థాయిలో నిందారోపణలు చేస్తున్నారు? ప్రొవోకేటింగా? ప్రొవోకేటింగ్ అనే పదానికి అర్థం తెలుసా? నా దేవుడే దేవుడు, ఇదిగో ఆ దేవుడికి నేను ఈ పేరు పెట్టుకున్నాను, ఇలా కాకుండా ఇంకా దీనికి వ్యతిరేకంగా ఎవడు వెళ్ళినా వాడిని నేను చంపడానికి కూడా అధికారం కలిగి ఉన్నాను అనేలాగా మతాలు ఏవైతే ప్రేరేపిస్తున్నాయో, పిచ్చి వాళ్ళను చేస్తున్నాయో, అవి కదా ప్రమాదకరమైనవి, అవి కదా ప్రొవోకేటింగ్కి సంబంధించిన కేటగిరీవి. అరే, నువ్వు ఏ దారిలో ఉన్నా, ఎవడిని మొక్కుకున్నా ఉన్నది ఒక్కటే, వాడొక్కడే, వాడికి అనేక పేర్లు, అనేక రూపాలు, అనేక నామాలు, సగుణ సాకార, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అతడే, సత్ చిత్ ఆనంద స్వరూపుడు అతడే అని ఘోషించేటటువంటి వేదాలు లేదా సనాతన ధర్మం. ఇది ప్రొవోకేటింగా మీకు? ఎంతటి దారుణమైన స్థితిలో వీళ్ళంతా ఉన్నారు చూడండి. ఇలా మొత్తం గుంపుగా అమాయకంగా ఒకటి మీద నింద వేసేస్తున్నారు. భరత్ అనే వ్యక్తి మీద నింద వేసేస్తున్నారు, ఒక ఆటో డ్రైవర్ మీద. అక్కడ అలీ ఏమో అమాయకుడు, ఇక్కడ వీళ్ళందరూ కూడా భరత్ మీదకి రెచ్చిపోయి వీళ్ళు అమాయకులు. మళ్ళీ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ నెంబర్ 1. చూడండి ఏ స్థాయిలో నటిస్తున్నారు. సిటీలో ప్యాసింజర్ దొరుకుతారు. ప్యాసింజర్స్ అంటే హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, అందరూ ఉంటారు. రిలీజియస్ ని బట్టి పట్టుకొని వర్డ్స్ రాపించడం వల్ల ఇప్పుడు వీళ్ళందరూ టోపీలు పెట్టుకోకూడదు. మరి ఇప్పుడు మీరందరూ కూడా ఎవరైతే మతాలు
వద్దు అని అంటున్నారు. మీరు టోపీలు కూడా పెట్టుకోకండి. హిందువులు బొట్లు పెట్టుకోరు. అరే రూల్ ఉంటే అందరికీ ఒకేలా ఉండాలబ్బా. మీ ఒక్కరికొకలాగా మాకొకలాగా రోడ్డు కూడల మధ్య నమాజ్ చేస్తాం, మాకు పర్మిషన్లు కావాలంటే ఇస్తున్నారుగా. ప్రత్యేకమైన హక్కులు, ప్రత్యేకమైన భావ ప్రకటనలు, స్వేచ్ఛలు అన్నీ అనుభవిస్తూ కూడా ఈరోజు తన ధర్మానికి సంబంధించినటువంటి ఒక భావాన్ని వ్యక్తపరచడం అది ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్ ఎట్లా అవుతుంది? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అలా రాపియొద్దు అంటే నేను రాపిస్తాను, నా ఆటో నేను ఏమైనా చేసుకుంటా అన్నాడు. మరి అంటాడు పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే అది చేసుకోపో, ఏం కాదు అన్నాడు. అయితే మేము అత్తప్పుడు పిఎస్కి వచ్చినాం, వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ సార్ కూడా శ్రీనివాసులు సార్ కూడా చెప్పినారు, పోనీ పాపం ఆటో ఎస్ఐ సార్ శ్రీనివాసులు సార్ శ్రీనివాసులు సార్ ఎస్ఐ గారు చాలా గొప్పగా మాట్లాడారండి. ఇక్కడ ఉంది ఆడియో కాల్, అది మీకు ప్లే చేస్తాను. దీని తర్వాత అదే ప్లే అవుతుంది, అది చూడండి. ఆ గొప్ప ఆడియో కాల్ విన్న తర్వాత నాకు మీలో ఉన్నటువంటి హిందుత్వవాదము లేకపోతే మీలో ఉన్నటువంటి హిందువుని చూసి ఉప్పొంగిపోయింది సార్ మనస్సు. సార్ ఇక్కడ అదే ప్లేస్లో వేరే ఎస్ఐ, అదే వాళ్ళ కమ్యూనిటీకి అనుకూలంగా ఉండేటటువంటి ఎస్ఐ ఉంటే ఇలా ఉండదు సార్ మ్యాటరు. వాళ్ళకి ప్రోగానే మాట్లాడతారు సార్. కొన్ని సందర్భాల్లో ఇతర మతాల్లో ఉండేటటువంటి అధికారులే కొంచెం ప్రోగా హిందువులకు రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. కానీ హిందువులై ఉండి కూడా కొంతమంది అధికారులు కనీసం విచక్షణను ఉపయోగించట్లా. ఇప్పుడు అత్తపూరుకు వెళ్ళిపోగానే వెంటనే పోలీసులు పిలవడాలు, ఆ ఆటోని సీజ్ చేసేస్తామనే బెదిరింపులు, ఆటో వెనక ఉన్న స్టిక్కర్లు తీసేయడాలు ఇవన్నీ జరిగిపోయి ఇప్పుడు హిందుత్వవాదులు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ వీడియో తీస్తూ బెదిరించిన వ్యక్తి మీద, అతని యొక్క పనులకు ఆటంకం కలిగించినటువంటి వ్యక్తి మీద మరి తీసుకుంటారా? అంటే కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా చూడాలి ఇప్పుడు. అని అదే మేము కూడా ఒప్పుకున్నాం దానికి. సరే ఆటోడే కదా సార్, ఒకసారి పిలవండి, పిలిచి మాట్లాడి అతని ఆటో తీసుకొచ్చి అతని బ్యాక్గ్రౌండ్ లో ఏముంది వర్డ్స్ సార్ మీరు ఏమో చెప్పండి అన్నాను. అదే సరే నేను పిలుస్తా అని బాబు అంటే ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి బాబు మీరు పిఎస్కి రావాలమ్మా, అది ప్రొవోకేటివ్ వర్డ్స్ ఇట్లా రాలేదు, హైదరాబాద్ అంటే అందరు కలిసి మెలిసి ఉంటారు, ఇక్కడ పీస్ఫుల్ ఉంటారు, మీరు ఇట్లా రాసి మీరు గొడవ చేసి ఆ పనులు చేయకు వచ్చిన. హైదరాబాద్ అంటే ఏమైనా సెపరేట్ ప్లేసా, సెపరేట్ కంట్రీయా, సెపరేట్ స్టేటా? కాదు కదా. హైదరాబాద్లో కలిసిమెలిసి ఉంటారు, మాకు తెలుసు కలిసిమెలిసి ఉంటారు అని. ఎన్నాళ్ళు ఉంటారో నాకు తెలియదు కానీ ఉంటారు, అంత బాగానే ఉంటుంది. ఎవరైతే మీలాగా పుల్లలు పెట్టకుండా ఉంటారో అంతవరకు బాగానే ఉంటుంది. మేము హిందుత్వవాదం తరపున మాట్లాడుతున్నాం కాబట్టి హిందువులు ఏది చేసినా రైట్ అనే రకం కాదు. వీఆర్ జస్ట్ డిఫెండింగ్ అవర్ సెల్వ్స్ అంతే. మేము బాధితుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఈ వ్యక్తులందరూ జమగూడి ఇట్లా ఒక దగ్గర మోపై అతని మీద ప్రెజర్ తీసుకొచ్చేసరికి ఆ ఎస్ఐ మరి ఎవరిని మెప్పించడానికి, ఈవెన్ పొలిటీషియన్స్ అలా చేస్తారు అని మనం అనుకునేవాళ్ళం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ సంతుష్టీకరణ, ఈవెన్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా అంత సంతుష్టీకరణకు దిగుతారని నేను అనుకోలే. ఈ ఆడియోని నేను ప్లే చేస్తాను, చూడండి. ఆ తర్వాత చాలామంది పెద్ద మనుషులు, ముఖ్యంగా అడ్వకేట్ కరుణాసాగర్ గారు కొన్ని కీలకమైనటువంటి కేసుల్లో ఆయన వాదించి నిలబడ్డారు. ఈవెన్ రాజాసింగ్ లాంటి వాళ్ళకు కూడా ఆయన బెయిల్ ఇప్పించడం కానీ లేదా ఆయన విషయంలో కేసులను గెలిపించడం కానీ చేసినటువంటి వ్యక్తి. సో కరుణాసాగర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారో కూడా చూడండి. తర్వాత మరికొంతమంది హిందుత్వవాదులు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అత్తపూర్ పోలీస్ స్టేషన్ నుంచే భరత్ పక్షాన నిలబడి ఈ విషయం పట్ల స్పందించారు, అది కూడా చూడండి. తర్వాత మరికొంతమంది హిందూ సోదరులు కూడా మాట్లాడారు, భరత్కి అండగా నిలిచారు. అలాగే మరికొంతమంది హిందూ సోదరులు అక్కడ కనబడుతున్నారు. ఈ వీడియోలన్నీ కూడా మీరు చూడవచ్చు. మనం గమనించాల్సింది ఏంటి అంటే, హిందువులకు అన్యాయం జరిగినప్పుడు, నిష్కారణంగా హిందువుల్ని కార్నర్ చేసి నిందించినప్పుడు మనం ప్రతిఘటించాలి, యునైటెడ్గా ప్రతిఘటించాలి. అదర్వైజ్ ఇంకో ఆప్షన్ లేదు. లేకపోతే చూడండి, ఈరోజు ఈ మాత్రం అప్రమత్తత లేకపోయినా భరత్ అనేవాడు లోపలికి వెళ్ళిపోయేవాడు, ఏమన్నా జరిగేది. కనుక దయచేసి అర్థం చేసుకోండి. మరికొన్ని పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను ఎండింగ్లో. ఏంటంటే, రాను రాను హిందువులు తమ ఇళ్లల్లో గంట చప్పుడు మోగించడానికి కూడా భయపడే రోజులు వస్తాయేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో, గొప్పగా వీళ్ళు చెప్పుకునేటటువంటి హైదరాబాద్లో హెల్మెట్లు ధరించకపోయినా, లైసెన్సులు లేకపోయినా, బండికి నెంబర్ ప్లేట్ లేకపోయినా, వాడు బంగ్లాదేశీయుడా బర్మావాడా అనే తేడా మనకు అవసరం లేకపోయినా వాళ్ళందరికీ ఫ్రీ పాస్ అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. ఒక వర్గం వారిని ఫ్రీ పాస్, హెల్మెట్లు లేకపోయినా పర్వాలేదు, టోపీలు ఉంటే చాలు, ఫ్రీ పాస్, నో చలాన్స్. ఒకవేళ చలాన్స్ ఉన్నా ఇంత చాంతాడంత ఉంటాయి, కానీ ఎవడు కట్టడు. ఆ బండి కంటే ఖరీదుగా ఈ చలాన్ల తాలూకు టోటల్ ఉండేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని కూడా చూసాం. కట్టరు, కరెంటు బిల్లులు కట్టరు, వసూలు చేద్దామని పోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు, కత్తులు పట్టుకుని మరి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాల్లో సీరియస్గా తీసుకొని పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేపట్టి అందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి కదా. పౌరులందరికీ ఒకే రకమైనటువంటి హక్కుల్ని కల్పించాలి కదా. ఇదేంటండి, ఎంత దారుణం ఏంటండి? నేను హిందూ,
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే, ఎవడైతే మతం మార్చుకుంటాడో వాడి తండ్రిని మార్చుకున్నట్లే. నేను ఈ మాటలకి స్టాండ్ అయి ఉన్నాను. పెట్టేసుకోండి కేసులు, ఇక నా బండి మీద కూడా రాస్తా, పెట్టుకోండి ఇక కేసులు. అరే ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్ జెండాల్ని రెపరెపలాడించినటువంటి విషయాలు మనం చూసాం. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అందుకనే ఇవన్నీ కాదు సార్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇవాళ ఇంత యాక్టివ్గా స్పందించి భరత్ అనేటటువంటి ఒక అమాయక హిందువుని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారో, సరే సార్ ఒక పని చేద్దాం, ఒక డ్రైవ్ చేపడదాం. ఒక డ్రైవ్ మొత్తం మీడియా అంతా మీ వెనకతలు వస్తుంది. మీరు ఒకవైపు, మేము ఒకవైపు, ఒక నెల రోజులు 2 నెలలు టైం తీసేసుకొని ఎక్కడెక్కడ మత ప్రచారం అనధికారికంగానో అధికారికంగానో ఏ విధంగానో మీకు అబ్జెక్షన్ ఇది అని చెప్పండి. సరే ఇదే ప్రమాణం తీసుకుందాం. ఎవడు కూడా తన మతాన్ని ప్రకటించకూడదు, తన మతం గురించి 4 మంచి మాటలు చెప్పుకోకూడదు అనే లైన్ మీదనే ఎవడు బండి మీద కనిపించినా ఆడి బండి సీజ్ చేసేద్దాం. ఈరోజు భరత్ని ఎలాగైతే బెదిరించారో అదే విధంగా బెదిరిద్దాం. మరి దానికి రెడీ అయితే మరి కదులుదాం ముందుకి. ఎన్నో కొటేషన్స్ కొన్ని వేల కొలది బండ్ల మీద నేను చూసిన. మరి వాటి పట్ల మీ రియాక్షన్ ఏంటి? పరిష్కరించాల్సినటువంటి కేసులు అనేకం ఉన్నాయి సార్. సామాన్యుడు తనకి న్యాయం దొరక్క ఆశ్రయిస్తున్నది మీలాంటి పోలీసు వారిని. వారి పట్ల ఫోకస్ పెట్టండి. ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఎక్కడో మండి కంప్లైంట్లు ఇచ్చేయడానికి వచ్చేస్తే అది అసలు పరిశీలనకు తీసుకోకూడదు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. హిందువుల సహనాన్ని నిరంతరం పరీక్షిస్తున్నటువంటి ఈ విధానాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి. జై హింద్, జై భారత్. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ నుంచి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నని కాదులే కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నువ్వు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో నీ ఆటో నీదేనా? అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పి నీకు అట్లా? అర్థం కాలేదు సార్. నీకు హైదరాబాద్ లో బండి నట్టుకున్నప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ ప్రతి బండి మీద రాసుకొని ఉంది కదా సార్ కొటేషన్. ఏమైనా రాసుకొని ఉంది? ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అది తెలుసుకొని నడిపారు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకొని తీసుకురా, అత్తపూర్ తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటోవేనా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది? అవును సార్. లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు నీకు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చారు అనేసి నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ వచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్. మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం మాట, రాసుకోకూడదు. అవును సార్ నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు అసలు, చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను అసలు చదువు. నీకు తెలుసు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు అది చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే జై శ్రీరామ్ అంటే రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్. అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బతింటుంది. అట్లా రాసుకోకూడదు, అది అట్లా ఉండకూడదు. చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కొట్ట పక్కన పెట్టిన వాళ్ళు బయట రాసుకో, అందరు చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ బండి తీసుకొని. గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. అవును సార్. ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేం. ఏమైంది? గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు.
అది రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్ అట్లా అంటే. ఓహో నువ్వు ఓకే, నీకు నీకు ఓకే నీకు అర్థమైంది కానీ సరే కేసు కాబట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ ఫోన్ పడుతున్నావు కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా నడిచి చూస్తా హైదరాబాద్. అది రాసి నువ్వు మంచితనం రమ్మంటే నువ్వు ఏదో మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావు నువ్వు. ఉండేది ఎక్కడ నువ్వు అన్నావు? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు తమ్ముడు డ్రైవింగ్ లో ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మారుతుంటే నువ్వు అంత రిమేమే మారుతున్నావు అంటే? అవును సార్. ఇప్పుడు నేను నేను ఒక కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు నేరం ఎట్లయితుందా అంటే ఇప్పుడు నా మతాన్ని నేను ఉట్టించుకుంటా సార్. ఇప్పుడు ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దాంట్లో రాసుకొని ఉంటారు సార్. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మాట్లాడు పైన కేసు కదా వాడు కొద్దిగా రమ్మంటే నేను రాసుకుంటూ నా ఇష్టం అంటే మారుతున్నాడు. కేసు కట్టు వినిపిస్తాను. నేను కట్టు కేసు కట్టు సార్. అందరికీ నమస్కారం. పొద్దునుంచి కాల్స్ వస్తున్నాయి. జర్నలిస్ట్ సిద్ధు కూడా ఒక వీడియో పంపాడు. వీడియోలో ఒక హిందూ సోదరుడు తన ఆటో పైన వెనక ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే, మతం మార్చుకున్న వాళ్ళు తల్లిని మార్చుకున్నట్టు రాశాడు. దానికి కొంతమంది ముస్లింస్ ఆయనను అడ్డగించి క్వశ్చన్ చేస్తున్నట్టు, అత్తపూర్ పోలీస్ వాళ్ళు కూడా తనకు ఆ హిందూ యువకుడికి ఫోన్ చేస్తున్నట్టు తెలిసింది. తప్పేముంది అంటున్నా. ఈ భూమి మీద పుట్టిన వారు హిందువులు మతం మార్చుకుంటే తల్లిని మార్చుకుంటారు చెప్తే తప్పేముంది? 365 రోజులు అజాన్ పేరు మీద మస్జిద్ మినరెట్స్ నుంచి మాకు రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, అల్లానే దేవుడు అని చెప్పి మీరు చెప్తుంటే మేము వింటున్నారేమా? భావ ప్రకటన శిక్షణ ఒక్కొక్కరికే ఉందా? హిందువులకు లేదా? అత్తాపూర్ పోలీస్ వారు ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ ఆ ఆటో పైన రాసినటువంటి వ్యాఖ్యలు తప్పైతే మస్జిద్ మినరెట్స్ మీద నుంచి మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేవని చెప్తున్న విషయాన్ని కూడా మేము చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చాం. నేనే స్వయంగా చాలా చోట్ల కంప్లైంట్స్ ఇచ్చాను. మరి దాని మీద యాక్షన్ ఏది? పుట్టిన వాళ్ళందరూ హిందువులే, భూమి మీద పుట్టిన వాళ్ళ హిందువులే అంటేనేమో ఫోన్లు చేసేటువంటి పోలీస్ వారు ఈ కంప్లైంట్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇల్లీగల్గా మస్జిద్ మినరెట్స్ మీద స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ స్పీకర్స్, వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టం చేయాలి. ఆ హిందూ సోదరుడికి నా పూర్తి న్యాయపరంగా నా పూర్తి మద్దతు ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ సోదరుడు మద్దతు పలుకుతాడు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నిన్న ఈ ఆటో డ్రైవర్ భరత్ అన్న మహబూబ్నగర్ చెందినవాడు. ఆయన ఆటో వెనకాల ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో పుట్టినంత హిందూ అని ఒకటి రాసుకుని కొటేషన్, ఇంకోటి మతం మారినోడు తండ్రిని మార్చినట్టే అని ఇంగ్లీష్ కొటేషన్ పెట్టిండు. ఆయన ఆటో ఆయన ఇష్టం, ఏదైనా పెట్టుకుంటూ ఏమైనా నడుపుకుంటారు. కానీ అత్తాపూర్ నుంచి ఒక సవారికి ఎక్కించుకొని అత్తాపూర్ నుంచి పోతుంటే ఇతర మతాలకు సంబంధించిన వాడు నేను ఆటో ఆపేసేసి ఏం రాసినవరాను ఆటో మీద అని చెప్పి డంకిలు ఇచ్చి మీకు రావడం జరిగింది. నేనేమన్నా నా ఆటో నా ఇష్టం రబే అని. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఎన్నో ఆటోల మీద కల్మా రాసి ఉంటుంది ఉర్దూలా, అల్లా ఈజ్ ఏ ఎటర్నల్, అల్లానే మొత్తం సమస్యకి మొత్తం అది 5 సార్లు నమాజ్ చేసి అల్లానే ఎప్పుడే దేవుడు అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్తారు. మళ్ళీ మేమేని కేసులు పెట్టాలి? ఏమన్నా అల్లాకి విరుద్ధంగా అయితే మేము ఉండలేం కదా. మీరు విజయం మీరు పార్టీకి భయం, మేము ఏమన్నాం మీ దేవుని మేము విద్దాం, మీరు మా దేవుల దగ్గరికి వస్తారు. ఈ ఆటో మీద ఏమైనా రాసుకుంటే మీకు ప్రాబ్లం ఏంది? మేము రాసుకుంటాం, మీకు ప్రాబ్లం ఏంది? ఒక ఊరికైనా వచ్చిన వనపర్తి నుంచి వచ్చిన పట్టుకొని ఇట్లా దంకేస్తే భయపడతారు అనుకుంటున్నావా? ఎవరు లేరు అనుకుంటున్నావా? హిందూ సంఘాలు మొత్తం భరతెంబడి ఉన్నాయి. ఇప్పుడు అత్తాపూర్ బిఎస్ నుంచి ఎస్ఐ కాల్ చేసిండంట, చేసి ఇది హైదరాబాద్ రాబే అంటే, హైదరాబాద్ అంటే అబ్బాయి వాళ్ళకి హైదరాబాద్ హిందువులు లేరా? హైదరాబాద్ హిందువులు తిరగొద్దా? ఎస్ఐ గారు కూడా హెచ్చరిస్తున్నా, అమ్మాయికి వచ్చిన వాళ్ళని మీరు ఇట్లా బెదిరిస్తే మేమేదో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఏ పరంగా కేసు పెడతారు వచ్చి అత్తాపూర్కి వచ్చి ఆట వర్గాలు, వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎట్లా ఒక అమాయకు నాపి ఎట్లా చర్యలు ఎట్లా మాడదారు ఇష్టం అటు. ఆ జై శ్రీరామ్ అన్న వడుగున తూర్పేసిరు కొడుకులు మొత్తం
ఓరికి ఇచ్చిన హక్కు వాళ్ళకి మనం అట్లా చూపిస్తాం అలాగే. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. ఈరోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మన భరత్ అన్న ఏదైతే ఆటో ఒకటి వీడియో వైరల్ అవుతుందో, ఒక అందు నమాజీగాడు అర్బన్ జిహాదిగాడు అంట నేనైతే. ఎందుకంటే ఈరోజు హిందువులు పాపం అన్న వనపర్తి నుంచి వచ్చి ఈడ ఏదో ఆయన బతుకుదేరు గురించి ఆయన పని చేసుకొని బతుకుతుంటే ఇలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం. ఈరోజు వాడు ఒక చిన్న కొటేషన్ రాసుకున్నందుకు ఆయనకి అంత ఇబ్బంది అయిపోతే మరి డైలీ మనకి 5 సార్లు నమాజ్ చేస్తారు. వాళ్ళు ఏమని చేస్తారు? వాళ్ళు అల్లాహ్ అక్బర్ అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు, అల్లానే దేవుడు, అల్లాని మించిన దేవుడు లా ఇల్లాల్లా అసదుల్లా అని చెప్పేసి ఒక వాళ్ళు నమాజ్లో ప్రేయర్ చేస్తారు. మరి వాళ్ళ దాంట్లో మీనింగ్ ఏముంది? అల్లా మించిన దేవుడు లేడు, అల్లాని మాత్రమే మనం పూజించబడాలని చెప్పేసి దానిలో వాళ్ళు ఒక ప్రేయర్లో దానిలో ఒక మీనింగ్. మరి మాకు 5 సార్లు నమాజ్ని పడతారు, మరి మేమెంత దీని మీద అబ్జెక్షన్ చేయాలి? ఈరోజు యావత్ హిందూ సమాజం ఈరోజు భరత్ అన్నతోటి అండగా ఉన్నారు. బరాబర్ ఇట్లాంటి కావాల్సిన ఉద్దేశపూర్వకంగా హిందూ ముస్లిం లొల్లిలు చేసే ప్రయత్నం చేస్తే హిందువులు మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. యావత్ హిందూ సమాజం, ఇంకా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కానీ, బీజేపీ కానీ, హిందూ సంఘాలు ఎవరైనా సరే ఈరోజు భరత్ అన్నతో ఉన్నారు. యావత్ హిందూ సమాజం ఇట్లాంటివి దౌర్జన్యాలు హిందువుల మీద కానీ ఇదే విధంగా చేస్తే మాత్రం మరి రానున్న రోజుల్లో మరి మేము కూడా, మీరు కల్మాలు రాసుకుంటారు ఆటోల మీద, బండ్ల మీద, మీకు మతాలకు సంబంధించినవి, మరి మేము కూడా ఇదే విధంగా అడ్డుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచిగా ఉండదు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఖరాబ్ అయిపోతుంది. హిందూ ఆటోలు కానీ ఎవరైతే ర్యాపిడో, ఓలా, ఊబర్ కొడుతురో నేను అందరికి ఒకటే చెప్తున్నా, మీ ఆటోల మీద ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులను రాపించుకోండి. ఎవడు ఆపుతాడో మనం అది కూడా చూద్దాం. అందరికీ చెప్తున్నా, ఈరోజు మనల్ని అడ్డుకోరు కదా, ఇదే విధంగా మన ఉద్యమాన్ని మనం తీసుకెళ్దాం ముందరికి. గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులను రాపించుకోండి. బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నిన్న రాత్రి ఇన్సిడెంట్ అయినాక భరత్ మా దగ్గరికి వినోద్, సందీప్ అనే కార్యకర్తలకు కాల్ చేయగానే తనని తీసుకొచ్చి భయభ్రాంతుడు అయిపోయాడు. నైట్ అంతగా ఆయన టెన్షన్ నన్ను పోలీసులు ఏం చేస్తారో అనేది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏముండాలి? సాటి పౌరులకు సపోర్టింగ్ ఉండాలి. నీకు ఏమైనా ఉంటే న్యాయంగా చేస్తావు. ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి, ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ ఏంటి ఎస్ఐ గారిది, నువ్వు ఆయన రాసిందంటే తప్పేముంది? ఇప్పుడు ప్రతి ఇవాళ ఆటోల మీద వరల్డ్ ఈజ్ ఇస్లాం, వరల్డ్ ఈజ్ క్రిస్టియన్ రాసి ఉంది. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడా ఎస్ఐ? తీసుకుంటాడా? ఇప్పుడు అమాయకుడు దొరికిండని ఇంకా హైదరాబాద్లో కొత్త చట్టం ఉంది ఏమన్నా? ఆ రికార్డింగ్లో హైదరాబాద్ లా వేయడా అంటారు. అది మన న్యాయమా? అంటే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఎస్ఐ నువ్వు రెస్పాన్సిబుల్గా మాట్లాడతారా, లేకపోతే సాటి మనిషిని బెదిరిస్తారా? నీ బండి సీజ్ చేస్తా అంటే దానికి బండి సీజ్ చేస్తారా? ఇది ఇంకోటి నేను అందరికీ ఏమని చెప్తున్నా, హిందూ సమాజానికి మనము ఇట్లా భయపడొద్దు. మనం అందరం గట్టిగా ఉండాలి, ఒకటై ఉండాలి. ఏవైనా ఇట్లా భరత్కి ఇప్పుడు ఎట్లా అయిందో మనం అందరం సపోర్టివ్ ఉండాలి. తీసుకోవాల్సిందే. స్పెషల్ ఏముండదు. ఎస్ఐ సార్ ఇంకోటి మేము ఏమంటున్నామంటే ఆ ఎస్ఐ సార్ సస్పెండ్ చేయాలని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడిన భాష తప్పదు. నువ్వు మాట్లాడుతుంటే పిలిపించి రామ్మా మాట్లాడుతా, కంప్లైంట్ వచ్చిందని చెప్పాలి. కానీ నేను బండి సీజ్ చేస్తాను, ఆయనకి ఇమీడియట్ అథారిటీ ఉందా? అది న్యాయం ఏమన్నా? అందుకే తప్పకుండా ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, సిపి కానీ, డీజీపీ కానీ కోరుతున్నాను.